1, 2, 3, quiet, silence, 3, 4, go. సో ఫ్రెండ్స్, ఇంకొక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. దానికోసం కాస్త వెయిట్ చేయండి, ఎందుకంటే దానికంటే ముందుగా మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ఒక విషయం చెప్పాలన్నమాట. అదేంటంటే, ఒకప్పుడు అమెరికాకి ఎప్పుడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వెళ్ళినా కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో గంటల తరబడి పాపం ఇతన్ని వెయిట్ చేయించేవారనమాట. నువ్వు హీరో అయితే ఏంటి, మాకు నీ మీద అనుమానంగా ఉంది, నీ పేరు షారుఖ్ ఖాన్ కాబట్టి నిన్ను కొంచెం ఎక్కువగా మేము చెక్ చేయాలని చెప్పేసి పాటికి 10 సార్లు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. దీని గురించి అప్పట్లో కోపం వచ్చి మై నేమ్ ఇస్ ఖాన్ అని చెప్పేసి ఒక మూవీ కూడా తీశాడు షారుఖ్ ఖాన్. బేసిక్గా ఏంటంటే, ముస్లింలైన కారణంగా మీరు అందరు ముస్లిమ్స్ని ఒకేలాగా అనుకొని ఇలా మమ్మల్ని టెర్రరిస్టులు చూసినట్టు చూస్తా ఎలా అని చెప్పేసి అప్పుడు ఒక సినిమా తీశాడు. కానీ అయినా కూడా కోపం తగ్గలేదు అనుకుంటా. అమెరికాకి తానేంటో రుచి చూయించాలని చెప్పి అనుకున్నాడు ఏమో కానీ అమెరికాలో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం ని తయారు చేశాడు. అండ్ ఇది జస్ట్ క్రికెట్ స్టేడియం మాత్రమే కాదు, ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చిల్ అవ్వడానికి ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. అండ్ ఫైనల్లీ నా కళ నిజం అయిపోయింది ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశాడు. అండ్ అందులో ఐసీసీని, జైషాని అందరిని కూడా విపరీతంగా మెచ్చుకొని థ్యాంక్స్ కూడా చెప్పాడు. అండ్ జైషా కూడా దానికి ఒక మంచి రిప్లై కూడా ఇచ్చారు. మొత్తానికి అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఒక మంచి స్టేడియం కట్టారు కదా, మరి దీనికి ఒక మంచి పేరు కూడా పెట్టాలి కదా. ఆ పేరు ఏం పెట్టాడో తెలుసా? నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్. పేరు ఎక్కడో విన్నట్టుందా? అదేనండి బాబు, మన కోల్కతా నైట్ రైడర్స్. దానికి తగ్గట్టుగానే కోల్కతా పక్కన పెట్టేసి నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్ అని చెప్పేసి పేరు కూడా పెట్టేయడం జరిగింది. యాక్చువల్ 2024లో యుఎస్ఏలో ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది వరల్డ్ కప్ అప్పుడు యుఎస్ఏ కూడా ఆడింది, గుర్తుంది కదా? ఎస్, పాకిస్తాన్ కూడా ఓడిచింది కదా. సో మొత్తానికి మ్యాటర్ ఏంటంటే, ఆ టైంలో యుఎస్ఏ మన క్రికెట్ కోసం అని చెప్పేసి టెంపరరీ స్టాండ్స్ ని, అక్కడ టెంపరీ గ్రౌండ్ ని తయారు చేసి పెట్టింది అనమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ బోల్ట్ అని బీకేసి ఆ గ్రౌండ్ ని మళ్ళీ పక్కన పెట్టేశారు. బట్ ఈసారి అమెరికా LAలో ఒక ప్రాపర్ క్రికెట్ గ్రౌండ్ రాబోతుంది. అండ్ 2028లో జరగబోయే ఒలింపిక్స్ కోసం ఈ గ్రౌండ్ రెడీ అయిపోయింది అనమాట. సో ఏ దేశం అయితే తనని వెయిట్ చేయించిందో ఇప్పుడు అదే దేశానికి క్రికెట్ గ్రౌండ్ కావాలంటే మాత్రం షారుఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి రిక్వెస్ట్ చేసి ఆ గ్రౌండ్ ని అద్దెకి తీసుకోవాలన్నమాట. అండ్ రీసెంట్ గానే నైట్ రైడర్స్ CEO వెంకీ మైసూర్ వచ్చేసి హిందూ సాంప్రదాయ ప్రకారం అక్కడ పూజలు పురస్కారాలు అన్ని చేసి స్టేడియాన్ని ఓపెన్ కూడా చేశారు. ఫ్రెండ్స్, యూజువల్లీ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాది, చిన్నస్వామి బెంగళూరుది అండ్ వాంకడే ముంబైది అంటూ ఉంటారు. కానీ అవన్నీ వాళ్ళ సొంత స్టేడియంస్ ఏం కావన్నమాట. జస్ట్ అక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫ్రాంచైజ్ కాబట్టి అక్కడ రెంట్కి తీసుకొని మాత్రమే వీళ్ళు క్రికెట్ ఆడేవారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం IPL హిస్టరీలోనే ఒక టీంకి ఒక సొంత గ్రౌండ్ ఉంది, అది కూడా USAలో. అందుకోసం ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, ఒక కింగ్ అంటే మన కింగ్ కోహ్లీ వల్ల క్రికెట్ ఒలింపిక్స్ దాకా వెళ్తే ఇంకొక కింగ్ అంటే మన షారుఖ్ ఖాన్ వల్ల అక్కడ మ్యాచ్లు జరగబోతున్నాయని కూడా అందరు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. మరి సొంత క్రికెట్ గ్రౌండ్ వచ్చింది కదా, మరి లాస్ ఏంజలీస్ లో మరి క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే జరిగింది. అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ MLC అని ఉంటుంది. అందులో షారుఖ్ ఖాన్ కి సంబంధించి లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ అని చెప్పి అక్కడ కూడా ఒక ఫ్రాంచైజ్ ఉందన్నమాట. సో ఈ స్టేడియం ఆబ్వియస్లీ వాళ్ళకి హోమ్ గ్రౌండ్, ఓన్ గ్రౌండ్ కూడా. కానీ ఫస్ట్ మ్యాచ్ మాత్రం తుక్కుగా ఓడిపోయారు. ఎస్, LA నైట్ రైడర్స్ టీం వచ్చేసి 108 రన్స్ కి ఆల్ అవుట్ అయిపోయి ఘోరంగా ఓడిపోయింది అనమాట. బట్ ఇక్కడ టీం పరంగా ఓడిపోయినా కూడా షారుఖ్ ఖాన్ గెలిచాడు, ఎందుకంటే అద్దె మామూలుగా వసూలు చేయలేదు క్రికెట్ గ్రౌండ్ కి. యాక్చువల్లీ షారుఖ్ ఖాన్ హిందీలో ఒక సూపర్ డైలాగ్ ఉంటుంది, హార్ కే జీతనే వాళ్ళకు బాజీగర్ कहते हैं అని చెప్పేసి. हार कर जीतने वाले को बाजीगर कहते हैं. అంటే ఓడిపోయినా కూడా గెలిచేవాడే మొనగాడు అన్నట్టుగా. అంటే అర్థం కరెక్టే అనుకుంటాను. ఒకవేళ కరెక్ట్ కాకపోతే మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు కామెంట్ బాక్స్ లో. హమ్ కానా నహీ బతుకు సక్తా. సరే, ఈ సోదంతా ఎందుకు కానీ ముందు పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఉందా లేదా 2028 ఒలింపిక్స్ లో అంటే మాత్రం ఇక్కడ ఛాన్స్ లేదు అని మాత్రమే క్లియర్ కట్ గా అర్థమైపోయింది. యూజువల్లీ ఒలింపిక్స్ అనగానే మన వాళ్ళు చాలా మంది కూడా 2028లో కూడా పాకిస్తాన్ తుక్కుగా కుమ్మేయొచ్చు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. కానీ అసలు పాకిస్తాన్ ఒలింపిక్స్ లో అడుగు పెట్టడమే లేదు. ఎందుకంటే ICC రూల్స్ ప్రకారం ఒలింపిక్స్ లో ఓన్లీ 6 కంట్రీస్ మాత్రమే ఆడతాయి. అందులో 5 టీంలు ICC ర్యాంకులను బట్టి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాయన్నమాట. మిగిలిన ఒక స్పాట్ కోసం క్వాలిఫైయర్ మ్యాచ్లు జరుగుతాయి. అండ్ ఉమెన్స్ క్రికెట్లో ఆల్రెడీ ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, ఇండియా, సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయిపోయాయి. అండ్ ఒలింపిక్స్ రూల్ ప్రకారం ఒక ఖండం అంటే ఒక కాంటినెంట్ నుంచి ఒక టీం మాత్రమే ఆడాలి. సో అమెరికా హోస్ట్ దేశం కాబట్టి దానికి ఆల్రెడీ డైరెక్ట్ VIP ఎంట్రీ దొరికింది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇక్కడ మెన్స్ క్రికెట్ విషయానికి వస్తే December 31, 2026 నాటి ర్యాంకింగ్స్ ని బట్టి క్వాలిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ప్రస్తుతం టీమిండియా T20లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అండ్ ఏషియన్ కాంటినెంట్, ఆసియా ఖండం నుంచి ఒకే ఒక టీంకి ఛాన్స్ ఉంది కాబట్టి ఇండియా డైరెక్ట్ గా వెళ్తుంది. కాబట్టి మన పక్కింటి పాకిస్తాన్కి పెద్దగా అవకాశం లేదు నాన్న. అండ్ బేసిక్ గా పాకిస్తాన్ కూడా ఇందులో 6th ర్యాంక్ లో ఉందన్నమాట. సో ఛాన్స్ అనేది నిల్లు. అండ్ ఇదే విషయం గురించి పాకిస్తాన్ వాళ్ళని అడిగితే ఇంటర్నల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మయ్య ఒలింపిక్స్ కి మనం వెళ్ళట్లేదు, లేకపోతే ఒలింపిక్స్కి వెళ్ళి అక్కడ కూడా మనం పరుగు తీసుకోవాల్సి వచ్చేదిరా బాబు అని చెప్పేసి, బతుకు జీవుడా అని చెప్పేసి అక్కడనే ఉండిపోయారు. అయిపోయింది, అంతా అయిపోయింది.
కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. మరి వాళ్ళ ఆట తీరుని చూస్తుంటే క్వాలిఫైర్ ఆడి గెలిచేంత సీన్ కూడా వాళ్ళలో కనిపించట్లేదు అనుకోండి, అది వేరే విషయం. సో ఇదే ర్యాంకింగ్స్ కనుక ఇలానే కంటిన్యూ అయితే ఒలింపిక్స్ లో మెన్స్ టీం నుంచి ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, అమెరికా అండ్ ఇంకొక క్వాలిఫైర్ టీం ఉండే అవకాశం ఉంటుంది. అది ఏ టీం అనుకుంటున్నారనే దాని గురించి మీరు కూడా గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఫార్మాట్ ఎలా ఉంటుందని దాని గురించి చెప్తాను. సో ఈ 6 జట్లను 3 చొప్పున 2 గ్రూపులుగా విడదీస్తారనమాట. సో గ్రూప్ మ్యాచ్లు అయిపోయాక టాప్ 2 జట్లు గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ కోసం పోరాడతాయి అండ్ 3 and 4th స్థానంలో ఉన్న వాళ్ళు బ్రాంజ్ మెడల్ కోసం ఆరాట పడతాయన్నమాట. సో మొత్తం 28 మ్యాచ్లు జరగబోతున్నాయి. అదెలా అంటే 14 అబ్బాయిలవి, 14 అమ్మాయిలవి, నీకు సగం నాకు సగం, తల్లి బిడ్డ న్యాయం. సో ఒలింపిక్ మెడల్స్ కి వాల్యూ ఎక్కువే ఉంటుంది, అది అందరికీ తెలుసు. వరల్డ్ కప్ కన్నా కూడా ఎక్కువ వాల్యూ ఒలింపిక్ మెడల్కే ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు పెట్టిన ఫార్మాట్ అంతా చూస్తూ ఉంటే ఇది ఏషియా కప్ గెలవడం కంటే చాలా ఈజీ, ఒలింపిక్స్లో మెడల్ కొట్టడమే అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీరే అనుకుంటున్నారు, ఈ ఒలింపిక్స్లో పాకిస్తాన్ ఆడితే బాగుంటుందా, ఆడకపోతే బాగుంటుందా? దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో, అలాగే. పోదామా? మోరోవర్ ఈ ఒలింపిక్స్లో మన ఇండియా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూసాక మరి గోల్డ్ మెడల్ కొడుతుందా, సిల్వర్ మెడల్ కొడుతుందా, బ్రాంజ్ మెడల్ కొడుతుందా, అసలు మెడలే కొట్టదా? ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి వెంటనే. కమాన్, మీ వేళ్ళకి పని చెప్పండి, తప్పకుండా కామెంట్లు పొట్టు రావాలన్నమాట. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. నేను మీ పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను, రోజు ఒక వీడియోతో వస్తాను, కాబట్టి మిస్ చేసుకోకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఫ్రీ కదా.